లాస్ట్ డే అయినా కానీ ఈజీ లేదు, చాలా చాలా హార్డ్ ఉంది. మళ్ళీ ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అయింది, హార్డ్ చెట్టు పడ్డది. మళ్ళీ వస్తావా ట్రిప్కి? ఈ మౌంటైన్స్ ఇవన్నీ మళ్ళీ మిస్ అవుతా. 1 వీక్ నుండి ఇదే మౌంటైన్స్ లో పడుకుంటున్నా, లేవగానే ఇవి చూస్తున్నా. సో ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై. బై ఫ్రెండ్స్. సో గుడ్ మార్నింగ్. ఈరోజు 5th డే అండ్ ఫైనల్ డే ట్రెక్కింగ్ ది. అరౌండ్ 8 kilometers రిటర్న్ సాంగ్రీకి వెళ్ళిపోవాలి. అక్కడ మా లగేజ్ ఉంది, అక్కడే నెట్వర్క్ వస్తుంది. 5 రోజుల నుండి నెట్వర్క్ లేదు, ఇంట్లో వాళ్ళతో ఎవరితో అసలు కాల్లో మాట్లాడడం లేదు, నో నెట్వర్క్, నో ఇంటర్నెట్. సో 5 days తర్వాత ఈ రోజు మాకు ఈవినింగ్ వరకు నెట్వర్క్ దొరుకుతుంది. సో మార్నింగ్ 7:30 అవుతుంది. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసాం. బ్రేక్ఫాస్ట్ పెట్టిల్లు, ఏం పెట్టిల్లో చూద్దాం ఒకసారి. చోలే భటూరే. వెరీ గుడ్. సో లాస్ట్ రోజు మంచిగా క్వాలిటీగా చోలే భటూరే పెట్టారు. క్వాలిటీ బాలేదా? బాలేరా? ఏమైంది రైట్ చూపి. ఓకే, అంటే ఇక మరీ పెద్ద పెద్ద హోటల్ ఉన్నట్టు కాదు, కానీ వీళ్ళు మౌంటైన్స్లో ఎంత పెట్టగలుగుతారో అంత పెట్టగలుగుతారు. టేస్ట్ చూసి చెప్తా. సో బాగానే ఉంది చోలే భటూరే టేస్ట్, కొంచెం సప్పగా ఉంది, బట్ అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మౌంటైన్స్ కదా, మనకు కావాల్సిందంతా దొరకదా. సో ఇప్పుడు బ్యాగులు మొత్తం ప్యాక్ చేసుకొని ఇంకో హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయిపోతాం. ఫస్ట్ డే మేము వచ్చినప్పుడు ఇంక్లైన్ డిక్లైన్ 2 ఉండే, నాకు తెలిసి ఇప్పుడు కూడా ఇంకా ఈజీ ఏమి ఉండదు నాకు తెలిసి ఈ డే కూడా. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో ఫైనల్గా ఈ క్యాంప్కి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు సాంక్రీకి వెళ్ళి రూమ్లో మంచిగా స్నానం చేసి ఫ్రెష్ అయితే అప్పుడు శాంతి ఉంటుంది. ఎందుకంటే 4 రోజులైంది స్నానం చేసి, 5 days అయింది స్నానం చేసి. సో ఇప్పుడు ఫటాఫట్ వెళ్ళిపోవాలి సాంక్రీకి. గుడ్ బై. మళ్ళీ ఈ ప్లేస్కి రాను పక్క. హిమాలయన్ వాటర్ని అంత ప్యూరెస్ట్ వాటర్ అని ఎందుకంటారో అది చూస్తే అర్థమైంది. ఎంత క్లీన్ ఉన్నాయి వాటరు, బ్లూ కలర్లా. వెళ్ళి స్నానం చేయాలనిపిస్తుంది, కానీ దాంట్లోకి వెళ్తే బాడీ ఫ్రీజ్ అయిపోద్ది, అంత కూల్ ఉంటాయి అవి. ఇక్కడ వెనకాల ల్యాండ్ స్లైడ్ అయింది, సో ఇలా వెళ్ళాల్సి వస్తుంది. ఆ బండలన్నీ కిందికి వచ్చేసాయి. ల్యాండ్ స్లైడ్ అంటే తెలుసు కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదు. అయితే ఇప్పుడు ఇక్కడ నుండి అక్కడికి కావాలి, మొత్తం ఇంక్లైన్. ఇప్పటి వరకు కూడా చాలా ఇంక్లైన్ ఉంది. ఈరోజు ఎండ ఎక్కువ కొడుతుంది, చాలా సన్లైట్. ఈరోజు సన్లైట్ డైరెక్ట్ కొడుతుంది, ఎన్ని రోజులు లేదు, 4 days నుంచి డైరెక్ట్. మేము బట్టి నడుస్తూనే ఇట్లుంది. ఈ ముసలమ్మ ఇంతగానం పెట్టుకొని లెక్కుతుందో. చలో. సో ఫైనల్గా ఒక అరౌండ్ 30 to 40 minutes తర్వాత పైకి వచ్చేసాం. ఇక్కడ ఈ ఊరంతా దాటి అక్కడి నుంచి కింది నుండి వచ్చాం. చాలా అంటే చాలా హార్డ్ ఉండే ఇంక్లైన్ మీద. ప్రతి ఒక్కరు ఎగ్జాస్ట్ అయిపోయారు కాబట్టి అందరూ అక్కడ రెస్ట్ చేసిన. పండు ఇప్పుడు వచ్చాడు, ప్రశాంత్ అక్కడ ఉన్నాడు. మేము ఇద్దరం వచ్చేసాం. అక్కడ మేము పడాక రెస్ట్ చేసి ఇక్కడికి వచ్చాం. సో హాఫ్ అన్ అవర్లో కింద నుండి పై వరకు వచ్చాం. మీరు నా ఫస్ట్ డే వీడియో చూస్తే దాంట్లో ఈ టెంపుల్ ఉండే కదా, ఇక్కడ నేను అప్పుడు ఇక్కడ వాటర్ పట్టా. సో అక్కడికి వచ్చాం అన్నమాట. సో ఈ రోజుకి హాఫ్ ట్రెక్ అయిపోయింది, ఇంకో హాఫ్ ట్రెక్ ఉంది. సో అక్కడ నుండి ఆ విలేజ్ నుంచి ఇట్లా వచ్చాము. ఇక్కడ వరకు ఇక స్నో మౌంటైన్స్ ఉంటాయి, దీని తర్వాత ఇక స్నో లేదు. ఇక స్నో మౌంటైన్స్ వ్యూ కనిపిస్తుంది, దీని తర్వాత ఇక కనిపించేది. ఇక లాస్ట్ డే అయినా కానీ ఈజీ లేదు, చాలా చాలా హార్డ్ ఉంది. ఎవరికైనా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది ఎంత హార్డ్ అది. లైక్ ట్రెక్ లీడర్స్ కూడా కూర్చుంటున్నారు, ట్రెక్ లీడర్స్ కూడా రెస్ట్ తీసుకుంటున్నారు, అంటే అంత హార్డ్ అది. మళ్ళీ ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అయింది, హార్డ్ చెట్టు పడ్డది. ల్యాండ్ స్లైడ్లు చాలా అయ్యాయి ఇక్కడ, చూడండి చెట్టు పడ్డది. ఇది రిస్కీ చాలా. సో మనం వాకింగ్ వేసుకుంటే కూడా అటు ఇటు మన కన్ను ఉండాలి, ఎందుకంటే ల్యాండ్ స్లైడ్ అయ్యేటప్పుడు మనం కింద అనుకో, మనం కూడా అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతాం కిందకి. నేచర్లో వచ్చే సౌండ్లు ఒకసారి వినండి ఎంత బాగున్నాయో.
తెలిసి అక్కడ వరకు వెళ్ళాలనుకుంటా. అక్కడ నుండి చాలా దూరం ఉంది నాకు తెలిసి, అది ఇంకో 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉంటుంది నాకు తెలిసి. చాలా టైర్డ్ అయిపోయాం. టోస్ చాలా నొస్తున్నాయి. డిక్లైన్ లాస్ట్ 1 అవర్ నుండి 1 అవర్ నుండి డిక్లైన్ కాబట్టి ఏళ్ళు బాగా నొస్తున్నాయి. అవును, మేము ఈరోజు రిటర్న్ వస్తే వాళ్ళు ఈరోజు ట్రెక్కింగ్కి వెళ్తున్నారు. 5 రోజులు పగిలిపోద్ది కానీ వీవ్ తోటి వర్తి ఉంటుందిలే. సో ఇప్పుడే విలేజ్ దగ్గరికి వచ్చే వరకు చిన్నగా సిగ్నల్ వచ్చి నా హెల్త్ కిందికి వాళ్ళరా. ఇగో అక్కడ అడున్నారు రావు ముసలోడు రాగానే మిస్డ్ కాల్స్ చాలా ఉన్నాయి. అవి అందరం ఇంటికి కాల్ చేస్తే ఒకటే పాయింట్ చూపిస్తుంది. ఆ ఒక్క పాయింట్లోనే కాల్ చేసి బతుకున్నాం అని చెప్తున్నాం అంతే. 4 రోజులు ఉండి మాకు వేటలో కథాపత తెలియదు కదా. పోతుందా? సో వెళ్ళేటప్పుడు ఇక్కడ నుండి వెళ్ళాం గుర్తుందా? టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. అమ్మ ఇక్కడ నుండి మా పికప్ వ్యాన్ వస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు లంచ్ చేస్తాం. వాళ్ళు టిఫిన్ బాక్స్లో పెట్టించారు. లంచ్ చేసి మళ్ళీ ఇంకో 10 కిలోమీటర్స్ వెళ్ళాలి ఆ పికప్ వ్యాన్లో. మేము ఇక్కడికి వచ్చి మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అయింది. లంచ్ కంప్లీట్ చేసాం. నార్మల్గా కూర్చున్నాం. సగం మంది వచ్చాం. ఆడోడు ఉన్నాడు, ఇక్కడ 3 ఉన్నారు. సగం మంది వచ్చాం, 5 వచ్చాం. ఇంకా 3 రాలే. వాళ్ళతో ట్రెక్ లీడర్ ఉన్నారు. వాళ్ళు వచ్చాక వాళ్ళు పికప్ పైన కాల్ చేస్తే వాళ్ళు వచ్చి అప్పుడు పిక్ చేసుకుంటారంట. ఇక వెయిట్ చేయబోతే అయితే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలని, కానీ మిగతా ఇంకా సగం మంది రాలే కదా. సో అది ప్రాబ్లమే. ఫైనల్గా మా వెహికల్ వచ్చేసింది అట్ లాస్ట్. లగేజ్ అంతా ఇలా పెట్టి కూర్చొని పోయి స్నానం చేసి పడుకుంటే ఎప్పుడు లేస్తారో కూడా తెలియదు. అంత టైర్డ్గా ఉన్నాం. హర హర్ మహాదేవ్. హర హర్ మహాదేవ్. వెల్కమ్ టు ద వ్లాగ్ గైస్. హర హర్ మహాదేవ్. ఏదో తేడాగా ఉందండి. క్లైమాక్స్ कैमरा कितना मस्त देगा. ఇక్కడ వెళ్ళాలరా ఇప్పుడు అసలు ఉన్న రోడ్ మొత్తం బ్లాక్ చేసి పెట్టారు. అరే గాడి भी बंद कर. ప్రేమానంది. అరే ఎంత ఎండ కొడుతుందిరా హీట్. ఏమో అలా వేసాడండి. ఫైనల్ మళ్ళీ వస్తారా ట్రిప్ కి? నేను రాను. सब कुछ जो ट्रैक में इन्वॉल्व हो रखा है. ओके, प्यार से नमस्ते. ठीक है. फर्स्ट ऑफ ऑल मैं आपको कांग्रेचुलेशन करता हूँ हर किस्म के लिए. और सर आपका केदारकंठ ट्रैक हमने पूरा कोशिश किया कि आपके हर की धुन की ट्रैक को एक अच्छा मेमोरेबल, हमसे कुछ भी कोई गलती होती है या हमने कुछ ऊंचा नीचा आपको कुछ बोल दिया होगा या हमें कुछ कमियां होंगी, ठीक है, तो हमें जरूर बताना है. ठीक है. बाकी आप बहुत अच्छे थे सर, स्पेशली आपको सबसे सुपर. सभी ने बहुत अच्छा किया सर, जैसे बीमार थे पर तब भी उन्होंने कंटिन्यू किया और हर की धुन को पूरा कंप्लीट किया. कैसा है आज मेरे He's a professional YouTube blogger. You can subscribe his channel also. Congratulations.
कुछ बोलना चाहेंगे? So yeah, it was a really nice experience as I wanted to vlog the whole journey. These two guys helped me a lot in this journey and they explained me in detail about each and everything and they had told about the village and the speciality of it. So yeah, thanks a lot. Thank you so much. So next okay, Jani. Hero speech ఇగిరిపోవాలి. I really had a good experience with these guys and also with my friends. Have a good experience with you both. Thank you so much. Super hero. Sir, it's not well. Yes. Namaste. Obviously, I had a बहुत अच्छा experience. It was really fun and the time was amazing. He's a cool dude. He's the best. Yeah, he supported us a lot and made it really fun. Yeah. సో ఇప్పుడే జస్ట్ డిన్నర్ అయిపోయింది. యాక్చువల్ గా రాగానే బ్యాగులు పక్కకు పెట్టి పడుకున్నా. ఇప్పుడే లేచి స్నానం ఇట్లా వేసి డిన్నర్ లో పన్నీర్ ఇట్లా పెట్టారు. బట్ నాకు ఇక అసలు ఎనర్జీ లేకుండా అసలు వ్లాగింగ్ చేసేది. ఇప్పుడే జస్ట్ డిన్నర్ అయిపోగానే వీళ్ళు మాకు సర్టిఫికెట్స్ ఇచ్చారు. ఆ సర్టిఫికెట్స్ ఏంటంటే హార్కిదున్ ట్రెక్ కంప్లీట్ చేసాం కదా. మాక్సిమం ఇక్కడ ఏ ట్రెక్ కంప్లీట్ చేసినా గానీ ఈ ట్రెక్ కంపెనీ వాళ్ళు సర్టిఫికెట్స్ ఇస్తూ ఉంటారు. సో మీరు ఆ వీడియోలో చూసారు కదా, ప్రతి ఒక్కరికి ఇచ్చారు. యా, నాకు కూడా ఇచ్చారు ఇవి. అయిపోయింది ఈ రోజు మొత్తం డే కంప్లీట్. ఇప్పుడు వెళ్ళి పడుకోవడమే. రేపు మార్నింగ్ 7:30కి ఇక్కడ నుండి మాకు డెహ్రాడూన్కి బస్సు ఉంటుంది. సో రేపు మార్నింగ్ లేసాక మాట్లాడతాం. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే లేసా. మార్నింగ్ 6 అవుతుంది. నైట్ 10:30 వరకు పడుకున్నా. యాక్చువల్లీ ఇంత పొద్దున ఎందుకు లేసినా అంటే ఈ వ్యూ కోసం. ఈ వీవ్ని మిస్ అవుతా. ఈ మౌంటైన్స్ ఇవన్నీ మళ్ళీ మిస్ అవుతా. 1 వీక్ నుండి ఇదే మౌంటైన్స్ లో పడుకుంటున్నా. లేవగానే ఈ వీవ్ చూస్తున్నా. సో ఇక రేపటి నుండి మళ్ళీ వీవ్ దొరకదు నాకు. వారం రోజుల నుంచి ఉన్న కాబట్టి నాకు మౌంటైన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మేము 7 వరకు మేము చెక్అవుట్ అయ్యి డెహ్రాడూన్ కి స్టార్ట్ అయిపోవాలి. మా బస్ వస్తుంది. వస్తా మళ్ళీ ఈ సైడ్ వస్తా కానీ ఎగ్జాక్ట్ ఈ ప్లేస్ కి రాను కదా. ఈ ప్లేస్ నుంచి ఈ వీవ్ చాలా బాగుంది. ఆ మౌంటైన్స్, ఆ విలేజ్, చిన్న అక్కడ వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. కెమెరాలో అది డీటెయిల్గా కనిపించదు కానీ లైవ్ లో చాలా పెద్ద ఉంది వాటర్ ఫాల్ కూడా. టైం అయిపోయింది వెళ్ళిపోవడానికి. బాయ్ బాయ్ బోల్. ట్రెక్ లీడర్ అన్నమాట ఇక్కడ. సో ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై. గుడ్ బై. ఇదే మళ్ళీ మినీ బస్ వచ్చింది. వెళ్ళేటప్పుడు వచ్చింది. एक्चुअली पीछे लगेज लगाने का ना, अपना लगेज कहाँ जाएगा उसमें. भारी सामान ऊपर लगाना है इसलिए. बोलो सोमेश्वर महादेव की जय. हर हर महादेव. हर हर महादेव. बम बम बोले. बम बम बोले. ओके बाय बाय. सेंड करना ना उसको शिवा ब्रो. हाँ चलो 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 बाय बाय. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కోసం ఆపాడు. మార్నింగ్ మాకు జస్ట్ టీ బిస్కెట్ ఇచ్చాడు అక్కడ వాళ్ళ ప్యాకేజ్లో. అంటే అది అక్కడికి లాస్ట్. ఇక్కడ నుండి మేము మా ఓన్ ఫుడ్ చూసుకోవాలి. జస్ట్ వాళ్ళు డ్రాప్ చేస్తారు దేహరాదూన్ వరకు అంతే. కానీ ఫుడ్ మేమే చూసుకోవాలి ఈ రోజు మొత్తం. కానీ వ్యూ బాగుంది ఇక్కడ ఆపిన ప్లేస్లో.